రాజమౌళికి ప్రియాంక చోప్రా కలిసొచ్చిందా లేదంటే ప్రియాంకకు రాజమౌళి వల్లనే క్రేజ్ వచ్చిందా? ఏది ఏవైనా గానీ వారణాసి హాలీవుడ్ ప్రమోషన్ కు ప్రియాంక చోప్రా బాగా ఉపయోగపడుతోంది. ఎంతెలా అంటే రాజమౌళి కంటే ఎక్కువ కష్టపడుతోంది ప్రియాంక. ఎలాగో మీరే చూడండి. రాజమౌళి సినిమాకు పెద్దగా ప్రమోషన్ అక్కర్లేదు. ఎవరితో ఏ సినిమా చేసినా పబ్లిసిటీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మహేష్ తో తీస్తున్న సినిమా వారణాసికి ప్రియాంక ఇస్తున్న హైప్ అంతా ఇంత కాదు. హాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక, ఆమె భర్త కమ్ సింగర్ నిక్ జోనాస్ వారణాసిని ఇంటర్నేషనల్ గా ప్రమోషన్ చేస్తున్నారు. వారణాసి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, రెగ్యులర్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలియాలి అంటే ప్రియాంక చోప్రా ఇన్స్టాను ఫాలో అయితే చాలు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి. ముందు నుంచి సినిమాకు పాజిటివ్ బజ్ తీసుకొచ్చిన ప్రియాంక సినిమాలో మందాకిని పాత్రలో కనిపించనుంది. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో రొమాంటిక్ యాక్షన్ పోజ్ తో ఆకట్టుకుంది. ఇండియన్ బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందని, తన కెరీర్ కు అర్థం చెప్పే సినిమా వారణాసి అవుతుందని ప్రియాంక తెలిపింది. సినిమా రిలీజ్ కోసం అందరితో పాటు తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది ప్రియాంక. అంతేకాదు, రీసెంట్ గా రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ ప్రమోషన్ లో ఈ సినిమా కంటే వారణాసి గురించే ఎక్కువ మాట్లాడుతుంది ప్రియాంక. అదేంటి పెట్టి బ్లఫ్ ప్రమోషన్కొచ్చి వారణాసి గురించి గొప్పగా చెప్తోంది అన్న చర్చ నడుస్తోంది. ది బ్లఫ్ రెగ్యులర్ కథతో రూపొందిన యాక్షన్ హీరోయిన్ గా ప్రియాంకకు మంచి పేరొచ్చింది. హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నా అదిరిపోయే హిట్ పడలేదు. ఆ లోటును రాజమౌళి వారణాసితో తీరుస్తాడు అన్న నమ్మకంతో ఉంది ప్రియాంక. మొత్తానికి జక్కన్న ముందు చూపుతో ఆలోచించి హాలీవుడ్ ప్రమోషన్స్ కు బాగా ఉపయోగపడుతుందని ప్రియాంకను సెలెక్ట్ చేసినట్టున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే వారణాసి రిలీజ్ టైంలో ప్రియాంక ప్రమోషన్ ఓ రేంజ్ లో ఉంటుందేమో మరి. రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి కూడా ఓ రికార్డే. పెళ్లి చేసుకుని 24 గంటలు తిరగకుండా టాప్ పేర్ గా నిలిచారు. ఇన్స్టాలో పెట్టిన పెళ్లి ఫోటోలకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వచ్చాయి. అత్యధిక లైక్స్ వచ్చిన జంటగా నిలిచారు. విజయ్ దేవరకొండ రష్మికల 8 ఏళ్ల ప్రేమ ఫలించింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు పెళ్లైతే రాత్రి 7 గంటల తర్వాత ఇద్దరూ తమ ఇన్స్టాలో పెళ్లి ఫోటోలు పంచుకున్నారు. వెడ్డింగ్ ఫోటోలు నెట్లో వైరల్ కాగా అత్యధికంగా లైక్స్ వచ్చిన జంటగా నిలిచారు. బాలీవుడ్ నటి కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయంలో ఫోటోలు షేర్ చేస్తే 15.8 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డు కాగా విరోజ్ జోడీ 18.5 మిలియన్ల లైక్స్ తో రికార్డు క్రియేట్ చేసింది. లైక్స్ విషయంలో విజయ్ ను రష్మిక డామినేట్ చేసింది. రష్మిక ఇన్స్టాలో పెళ్లి ఫోటోలకు 18.5 మిలియన్ల లైక్స్ రాగా విజయ్ ఇన్స్టాలో ఫోటోలకు 15.2 మిలియన్ల లైక్స్ వచ్చాయి. పెళ్లి తర్వాత ఉదయ్పూర్ ఎయిర్లో కనిపించిన ఈ జంట వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. పెళ్లికి ముందే రష్మిక విజయ్ దేవరకొండ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మార్చి 4న జరగనున్న రిసెప్షన్ కు ఆహ్వానించారు. పెళ్లి తర్వాత ప్రధానితో దిగిన ఫోటోలు బయటకొచ్చాయి. మోడీతో పాటు అమిత్ షాతో పాటు మరికొందరు సినీ ప్రముఖులను కూడా విరోజ్ జోడీ ఆహ్వానించింది. పెళ్లికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాగా మార్చి 4న జరిగే గ్రాండ్ రిసెప్షన్ కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. గీతా గోవిందం షూటింగ్ టైంలో ప్రేమలో పడిన ఈ జంట రియల్ లవ్ స్టోరీ పెళ్లితో సక్సెస్ అయింది. మధ్యలో డియర్ కామ్రేడ్ లో నటించిన తర్వాత గ్యాప్ తీసుకుని రణబలితో జతకడుతోంది. విజయ్ తో టాక్సీవాలా తీసిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదలవుతోంది. అడవిశేష్ మృణాల్ జంటగా నటిస్తున్న సినిమా డెకాయిట్ ఓ ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్. ఫస్ట్ సింగిల్ రూబారు సాంగ్ వింటూ ఉంటే ఈ ప్రేమ కథ వెనకాల పెద్ద స్టోరీనే ఉంది. ఇంతకీ ఈ లవ్ స్టోరీ హిట్టా ఫట్టా? హ్యావ్ ఎ లుక్. తెలుగులో ఏ కొత్త సినిమా అనౌన్స్ చేసినా హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ పేరే ముందు వినిపిస్తుంది. పెద్ద హీరోలకు సూట్ అయ్యే హీరోయిన్ ఈమె మాత్రమే అంటూ ప్రచారం జరిగింది. అదేంటో గాని ఒక్క పెద్ద సినిమాలో కూడా సెలెక్ట్ కాలేదు. అన్ని గాసిప్స్ మాత్రమే. ఒక్క ఫ్లాప్ తో గ్యాప్ తీసుకున్న ఈ ముంబై బ్యూటీ డెకాయిడ్ తో ప్రేమ కథ నడుపుతోంది. సీతారామం, హాయ్ నాన్న వంటి 2 వరుస హిట్స్ తో మృణాల్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీనికి తగ్గట్టే రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. విజయ్ దేవరకొండతో జతకట్టిన ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కొడితే తెలుగు ఇండస్ట్రీని ఏలేసేది. టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్సు ఉండేది. హ్యాట్రిక్ మిస్ తో ఆఫర్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. టాప్ గేర్ లో దూసుకుపోతున్న మృణాల్ కి ఫ్యామిలీ స్టార్ బ్రేకులేశాడు. తెలుగులో ఆఫర్స్ దక్కకపోయినా 4 హిందీ మూవీస్ తో బిజీగా గడిపేస్తోంది. ఎట్టకేలకు అడవిశేషు డెకాయిట్ నుంచి శృతి హాసన్ ను తప్పించడంతో ఆ ఛాన్స్ మృణాల్ కొట్టేసింది. డెకాయిట్ కు ఒక ప్రేమ కథ అన్న ట్యాగ్ లైన్ పెట్టారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ చూస్తుంటే బ్రేకప్ ప్రేమ కథలా అనిపిస్తున్నా క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి. మార్చి 19న రావాల్సిన డెకాయిట్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది. దురంధర్ 2,
టాక్సిక్ వంటి పాన్ ఇండియా మూవీ అదే రోజు రావడంతో డెకాయిడ్ ను వాయిదా వేయక తప్పలేదు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అడవిశేషు డెకాయిడ్ తో సక్సెస్ కంటిన్యూ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే కొత్త నిబంధన గురించి నిర్మాతల గిల్డ్ మధ్య డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ రూల్ను వ్యతిరేకించే నిర్మాతల్లో చిన్న పెద్ద అందరూ ఉన్నారు. 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అంటే నష్టపోతామంటూ వాపోతున్నారు. ఈ కొత్త ఓటీటీ రూల్తో వాళ్లు పడే ఇబ్బందులేంటి, లాభం ఎవరికి? వాచ్ ది స్టోరీ. కరోనా టైంలో ప్రేక్షకులు ఓటీటీలకు దగ్గరయ్యారు. దీని నుంచి బయటపడి ఆడియన్స్ ను థియేటర్స్లోకి తీసుకురావాలని సినీ వర్గాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఓటీటీ నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేకపోతున్నారు. థియేటర్స్ ను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా సినిమా రిలీజ్ అయిన 50 రోజుల వరకు ఓటీటీలో స్ట్రీమ్ కాకూడదు అనే నిబంధన గురించి 3 ఏళ్ల క్రితం చర్చ జరిగింది. లేటెస్ట్ గా 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వెళ్లాలి అన్న కొత్త రూల్ గురించి నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ కొత్త నిబంధనను కొందరు నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమా నిర్మాతలకు ప్రతిబంధకంగా ఉందని వాపోతున్నారు. అసలే ఓటీటీ రైట్స్ బాగా తగ్గిపోయాయి. గతంలోలా ఎంత పడితే అంత ఇవ్వడం లేదు. థియేటర్స్ లో కలెక్షన్స్ బట్టి ఓటీటీ రైట్స్ అనే కొత్త నిబంధన పెద్ద హీరోలను కూడా ఇబ్బంది పెడుతోంది. స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయితే ఓటీటీ రైట్స్ తగ్గుతున్నాయి. 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అంటే ఎక్కువ రేట్ ఇచ్చుకునే అవకాశం ఉండదని చిన్న నిర్మాతలు వాదిస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన 2-3 వారాలకు స్ట్రీమింగ్ కి ఒప్పందం కుదుర్చుకుంటే ఎక్కువ రేటు ఉంటుంది. 8 వారాల తర్వాత వచ్చే ఫ్లాప్ సినిమాపై ప్రేక్షకులు అంత ఆసక్తి చూపించరు. ఓటీటీలు పట్టించుకో. రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే చిన్న సినిమాలను కొనేవాళ్లే ఉండరు అంటున్నారు నిర్మాతలు. కొన్నేళ్ల క్రితం సినిమా ఒక్కటే ఎంటర్టైన్మెంట్. ప్రస్తుతం రీల్స్, యూట్యూబ్ నిండా కావాల్సినన్ని వీడియోలు, చూడడానికే టైం ఉండడం లేదు. అలాంటిది సినిమాలు చూడ్డానికి జనాలకి టైం ఎక్కడిది? ఎంత సూపర్ హిట్ అయినా 4 వారాలు, మహా అయితే 5 వారాల వరకు జనాలు థియేటర్స్కి వస్తారు. ఈలోగా కొత్త సినిమాలు వస్తాయి. 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అన్న రూల్ హిట్స్కే పనిచేయనప్పుడు ఫ్లాప్, యావరేజ్ సినిమాలకు ఎందుకు అంటూ కొందరు నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. ఇందులో బ్లాక్ బస్టర్స్, హిట్స్, యావరేజ్, ఫ్లాప్, డిజాస్టర్స్ ఉంటాయి. అన్నింటినీ ఒకే ఘాటిన కట్టేయడం సరికాదు. థియేటర్స్ ను బతికించే క్రమంలో 8 వారాల నిబంధన పెట్టినా ఎప్పుడూ సక్సెస్ అనేది 10%. థియేటర్స్ ఆక్యుపెన్సీ గురించి చూసుకుంటే ఓటీటీ నుంచి వచ్చేది కూడా రాదు అన్న భయం నిర్మాతలను వెంటాడుతోంది. చివరికి సినీ పెద్దలు ఏం తేలుస్తారో చూడాలి మరి. ఫంకీ మూవీ అందర్నీ డిసప్పాయింట్ చేసింది. ఫ్లాప్ లో ఉన్న హీరో విశ్వక్సేన్, డైరెక్టర్ అనుదీప్ కు ఫ్లాప్ వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కెరియర్ లో పెద్దగా చేంజ్ ఏమీ ఉండదు. కానీ హీరోయిన్ కయాదు లోహర్ ను ఫంకీ ఫ్లాప్ లోకి నెట్టింది. ఎన్నో ఆశలతో తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే ఫ్లాప్ తప్పలేదు. ఒక్క సినిమా తలరాతను మార్చేస్తుందనడానికి కాయాదు లోహర్ బెస్ట్ ఎగ్జాంపుల్. 4 ఏళ్ల పాటు 4 సినిమాలు చేసిన రాని గుర్తింపును డ్రాగన్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత కాయాదు 3 భాషల్లో 8 సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అస్సాం బ్యూటీ కాయాదు లోహర్ 4 ఏళ్లు తిరగకుండా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. కాయాదు తెలుగులో అల్లూరి మూవీలో శ్రీ విష్ణుతో జతకట్టిన సినిమా ఫ్లాప్ కావడంతో మరో ఛాన్స్ దక్కలేదు. డ్రాగన్ హిట్ తర్వాత తెలుగులో బిజీ అయిపోతోంది కాయాదు. నాని పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్ లో ఛాన్స్ కొట్టేసింది. ఫంకీ హిట్ తో స్టార్డమ్ వస్తుందనుకుంటే సినిమా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం కాయాదు ఆశలన్నీ ది ప్యారడైజ్ పైనే. ఫంకీ ఇచ్చిన స్ట్రోక్ నుంచి కోలుకోవాలంటే ప్యారడైజ్ సక్సెస్ చాలా అవసరం. ఇప్పటికే క్రేజీ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ కాయాదుకు గుర్తింపు తీసుకొస్తుందో లేదో చూడాలి. కాయాదు లోహర్ సౌత్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తమిళంలో 3, మలయాళంలో 3, తెలుగులో 2, మొత్తం 8 సినిమాలు చేస్తోంది. తెలుగు స్ట్రైట్ హిట్ పడితే కానీ స్టార్ హీరోలు పిలిచి ఛాన్స్ ఇవ్వరు.